ఇప్పుడు మనం ఒక వారం 10 రోజులు చూస్తుంటే సార్ క్లియర్గా కేఆర్ఎంబీ మీదనే క్లియర్గా చర్చ నడుస్తూ ఉంది. అప్పచెప్తే ఇది జరిగిపోతుందని చెప్పేసి ప్రతిపక్షము, మేము అప్పచెప్పలేదని. అది అసలు కేఆర్ఎంబీ ఏంది, అప్పచెప్తే ఏం జరుగుతుంది, ఇది కొంచెం క్లియర్గా సాధారణమైనటువంటి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పండి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఈ రెండు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో యూపీఏ 2లో 2014లో డ్రాఫ్ట్ బిల్ ఏదైతే రూపొందించిందో ఆ బిల్లునే పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టం చేశారు. అందులోనే మెన్షన్ చేశారు, ఈ రెండు రాష్ట్రాలను విభజించినట్టయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి 2 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే నీళ్లను ఎట్లా పంచుకోవాలి, నీళ్ల విషయంలో ఎట్లాంటి నిర్వహణ ఉండాలని చెప్పడానికి ఓ తెగని లొల్లి పెట్టించింది ఎవరు అని అంటే ఆనాటి మన్మోహన్ సింగ్ గవర్నమెంటే, అంటే కాంగ్రెస్ సర్కారే. ఈ పాపం అంతా మూలాలు ఎక్కడన్నాయంటే మళ్ళీ అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాల విభజన అనేది కొత్త కాదు. ఇప్పుడు ఫజల్ అలీ కమిషన్ ద్వారా 1956లో రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఈ దేశంలో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 29. మళ్ళా కాశ్మీర్ దాన్ని తీసేశారు కాబట్టి 28కి వచ్చినాయి మళ్ళా. అంటే ఇంకా 14 రాష్ట్రాలు అదనంగా ఏర్పాటు చేసినప్పుడు అన్ని రాష్ట్రాలలో ఎట్లా ఏర్పాటు చేశారో మేనేజ్మెంట్ సంబంధించింది అట్లే ఉంటే బాగుండేది. అయితే వాళ్ళు ఏం చేశారు, రాష్ట్రాల అధికారాలు ఏమీ లేకుండా, అసలు వాస్తవంగా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసింది నీళ్ల మీద, వ్యవసాయం మీద రాష్ట్రాలకే హక్కు ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రాలే తీసుకోవాలి. మన దగ్గర ఉన్న నదుల మీద కూడా మనకే హక్కు ఉండాలి, ఎక్కడ ప్రాజెక్ట్ కట్టుకోవాలి, ఎక్కడ ఏంది. అయితే కాంకరెంట్ లిస్ట్లో పెట్టాలి అంటే ఇద్దరికీ హక్కు ఉన్నట్టు పెట్టాలని చెప్పి ఏం చేశాడంటే మోడీ గారు చాలా రోజుల నుంచి ఒక ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అంటే ఈ ఒడవల్ పంచాయతీ స్టార్ట్ చేసింది వీళ్ళే, కాంగ్రెస్ స్టార్ట్ చేస్తే మోడీ దాన్ని అద్భుతంగా వాడుకుంటున్నాడు. మోడీ ఉద్దేశం ఏంది, ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే ఓటు, అన్ని ఒకటే. ఇక ఆయన ఇంకోరిని ఎవరిని పరిపాలన చేయనివద్దు అనేది అమిత్ షా మోడీకి ఉన్న ఆలోచన. సో ఫెడరల్ స్వభావం మన దేశానికి ఉంది. ఆ స్ఫూర్తికి పూర్తిగా విభిన్నంగా 9.5-10 ఏళ్ళ నుంచి బీజేపీ ప్రభుత్వం నడుచుకుంటుంది. ఒక నీళ్ల విషయంలోనే కాదు, ఈవెన్ ఆటలు ఇట్లాంటి వాటి విషయంలో కూడా రాష్ట్రాల అధికారాలన్నీ వాళ్ళు లాక్కుంటూ రకరకాల రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేశారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేరుతోని మొత్తం డ్యామ్స్ అన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని చూశారు. తెలంగాణ విషయంలో జరిగింది ఏంటంటే, ఆంధ్ర తెలంగాణ విషయంలో నదులనే మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఏది రివర్ మేనేజ్మెంట్ బోర్డులు పెట్టేసి. అయితే పార్లమెంటు రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ చేశారో అందులో లిస్ట్ 1 అంటే కేంద్రం అధికారంలో ఉండాల్సిన జాబితా ఉంటుంది ఫస్ట్. ఆ జాబితాలో ఈ వివాదాలు వచ్చినప్పుడు కానీ, అంతర్రాష్ట్ర నదుల మీద కానీ, నదుల నియంత్రణ విషయంలో వాళ్ళకు కొన్ని రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ ఏంటంటే రాష్ట్రాలను కూర్చోబెట్టుకొని మాట్లాడి దానికి ఒక మేనేజ్మెంట్ బోర్డు, ఒక రెగ్యులేషన్ అథారిటీ ఇట్లాంటివి వేయాలి. ఇప్పుడు మనకంటే ఎక్కువ గొడవ పడుతున్నాయి తమిళనాడు, కర్ణాటక కావేరీ ఇష్యూ ఉంది. మరి అక్కడ కూడా ఇటువంటిది లేదు. కావేరీ నది మొత్తాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నది లేదు. ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డు అయితే లేదు. మరి మన తెలంగాణకు, ఏపీకి ఎందుకు? రెండు అన్యాయాలు జరిగినాయి ఇక్కడ. ఒకటి, చట్టం చేసినప్పుడు యూపీఏ 2 వాళ్ళు ఏం చెప్పింది అని అంటే ఈ రెండింటి మీద బోర్డులు ఉంటాయి, ఆ బోర్డులల్లో ఎవరెవరు ఉండాలనేది కూడా ఆ చట్టంలో పెట్టారు, అవసరం లేకుండే. ఈ బోర్డుల పెత్తనం ఎవరెవరు చేయాలి, దాన్ని ఉండాల్సింది ఎవరు. అయితే నామమాత్రంగా రాష్ట్రాల ప్రతినిధులు ఉండాలి. మొత్తం సిడబ్ల్యూసీ నుంచే చైర్మన్, మెంబర్ సెక్రటరీ, మన ఇంజనీర్లు కూడా అక్కడి నుంచే. అంటే రాష్ట్రాలకు కేవలం ముఖం చూపెట్టడానికి ఒకరిద్దరు కూర్చోవడానికి అవకాశం, రిప్రజెంటేషన్ మాత్రమే ఉంటుంది అంతే. అది కూడా ఇరిగేషన్ సెక్రటరీనో ఈఎన్సీలో పెట్టలే, బిలో ద ర్యాంక్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్. అంటే దుర్మార్గంగా చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని చేతుల్లోకి తీసుకొని రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఈడీ సిబిఐలతోనే కాదు ఇట్లాంటి చట్టాలతో కూడా వాళ్ళని లొంగ తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే నీరు అనేది ఒక ఎసెన్షియల్ సర్వీస్. నీళ్లు లేకపోతే తాగడానికి ఉండదు, వ్యవసాయానికి ఉండదు. కాబట్టి ఈ రాష్ట్రాలలో ఎవరైతే వినరో, ఉదాహరణకు జగన్ కానీ, చంద్రబాబు కానీ, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విన్నారు. చంద్రబాబు అయితే ఏకంగా తన మినిస్ట్రీలో బీజేపీ వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చిండు, వాళ్ళు వీళ్ళ మంత్రులకు సుజనా చౌదరి వీళ్ళందరికీ వాళ్ళు ఇచ్చారు, ఇచ్చిపుచ్చుకున్నారు. కాబట్టి అక్కడ చంద్రబాబుకు, మోడీకి సాయుధ్యం ఉన్నంత కాలం వాళ్ళు చెప్పినట్టే బోర్డు విన్నది. అంటే ఇక్కడ 3 త్రిసభ్య కమిటీ ఉంటుంది అనుకో,
త్రిసభ్య కమిటీలో ఆంధ్ర ఈఎన్సీ, తెలంగాణ ఈఎన్సీ, తర్వాత చైర్పర్సన్, మెంబర్ సెక్రటరీ. ఓకే, వీళ్ళ దానిలో తెలంగాణ ఒంటరిగా అయిపోయింది. ఎందుకంటే అక్కడ మోడీ ఉన్న చంద్రబాబు ఒకటే, ఎవరున్నా సరే అక్కడ ఆంధ్ర పాలకులు మోడీ ఒకటే అవుతున్నారు. ఇమ్మీడియట్ గా చంద్రబాబు దిగిపోక ముందే జగన్ తో సైవిధ్యం పెట్టుకొని, జగన్ కి ఏంటంటే ఆయన కేసులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ అయి ఉన్నాయి. అవి ఇంకా ఎడతెగని పంచాయతీ నడుస్తూనే ఉన్నది. అంటే జగన్ ముఖ్యమంత్రి ఉన్న రోజులు కానీ, ప్రతిపక్ష నాయకుడు ఉన్న రోజులు కానీ, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సరెండర్ కావాల్సిందే. అన్ని కేసులు ఆయన మీద. కాబట్టి ఆయన కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏంటంటే కేంద్రం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి ఆంధ్ర సర్కారు మద్దతు ఇస్తుంది, ఆంధ్ర సర్కారు కేంద్రం మద్దతు ఇస్తుంది. తెలంగాణ ఒంటరిది అయిపోతుంది, 2:1 అవుతుంది. అయినప్పుడు ఏ నిర్ణయమైనా మెజారిటీనే జరుగుతుంది. కాబట్టి బోర్డు ఇండిపెండెంట్ గా లేదు. ఓకే, రెండవది సరే వాళ్ళు చట్టంలో పెట్టిండ్రు. ఇప్పుడు బోర్డు అథారిటీ ఎవరు ఉంటారు మెయిన్ గా దాంట్లో పర్సన్ ఎవరు? ఇప్పుడు దీనిలో ఎట్లుంటది అంటే, ఒకటి బోర్డు ఉంటుంది. బోర్డులో ఒక 20-25 మంది దాకా అన్ని ఇంజనీర్లు కానీ, వీళ్ళు కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, రకరకాల వాళ్ళు ఉంటారు. కానీ ఈ త్రిసభ్య కమిటీ అనేది బోర్డు వేసింది. తెలంగాణ ఆంధ్ర మధ్య జల వివాదాలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి, తర్వాత వాటర్ అలొకేషన్ కి, వీటన్నిటికీ ఇక్కడ ఒక త్రిసభ్య కమిటీ ఉంది. అలా ఈఎన్సీ తెలంగాణ, ఈఎన్సీ ఆంధ్ర. ఇప్పటిదాకా ఇక్కడ మురళీధర్ రావు, అక్కడ నారాయణ రెడ్డి. ఓకే, దాని చైర్మన్ ఎవరైతే ఉన్నారో బోర్డు చైర్మన్ ఉన్నాడు. చైర్మన్ ఎవరి ఆధీనంలో ఉంటాడు? కేంద్ర జలశక్తి శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సిడబ్ల్యూసీ నుంచే ఉంటాడు ఆయన. తర్వాత ఆయన ఇక్కడే ఉండేటట్టు ఆయన రిలీవ్ చేసి ఇక్కడ పెడతారు. మెంబర్ సెక్రటరీ ఉంటాడు, వాళ్ళు కూడా వాళ్ళు నియమించిన మనుషులే. కాబట్టి త్రిసభ్య కమిటీలో ఇద్దరు సభ్యులు ఒక దిక్కు ఉన్నప్పుడు మనకి ఎట్లా న్యాయం జరుగుతుంది? ఒకటి ఇప్పుడు రేపు మళ్ళీ చంద్రబాబు వచ్చినా అదే పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, వేరే రాష్ట్రాలలో ఇంత గొడవలు ఎందుకు కాలేదు అని అంటే, అక్కడ నదులను మొత్తాన్ని తీసుకోలేదు. ఇక్కడ ఒక గెజెట్ పబ్లికేషన్ ఇచ్చారు జూలై 15, 2021. ఆ గెజెట్ లో ఎంత దారుణం అంటే, అసలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉండే మొత్తం ప్రాజెక్టులు అన్ని బోర్డుకి అంటే డైరెక్ట్ కృష్ణా నది మీద, గోదావరి నది మీద లేకపోయినా పర్లేదు. ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ ఉంది, మూసీ ప్రాజెక్ట్ నల్గొండ జిల్లాలో ఉన్నది, అది కృష్ణా నది మీద లేదు డైరెక్ట్. ఎక్కడనో అడవులల్లో లక్నాపూర్ ప్రాజెక్ట్ అని, జూట్పల్లి ప్రాజెక్ట్ అని వికారాబాద్ అడవులలో ఉన్నాయి. అయితే ఎన్నైతే ప్రాజెక్టులు ఉన్నాయో 35 మీడియం ఇరిగేషన్ అండ్ భారీ ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లో, 71 ఏమో గోదావరి మీద. దాదాపు 100కు పైన 2 రాష్ట్రాల కలిపి మొత్తం కూడా మాకు అప్పచెప్పాలని చెప్పి గెజెట్ లో పెట్టారు. గోదావరి మీద, కృష్ణ మీద. అసలు ఎవరైనా వివాదాస్పద ప్రాజెక్టులు ఉంటేనే ఆ గొడవలు ఉన్న ప్రాజెక్టులను గొడవలు పరిష్కారం చేయడానికి కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. లిస్ట్ 1 జాబితా ప్రకారం ఇది రాజ్యాంగంలో కేంద్రానికి అధికారం ఇచ్చింది కదా అంబేద్కర్ రాజ్యాంగం. దాని వరకే ఎక్కడైతే జల వివాదాలు ఉంటాయో అంతవరకే దాని మీద వాళ్ళు చేయాలి. ఇప్పుడు తుంగభద్ర బోర్డు ఉంది, అది 3 రాష్ట్రాల్లో జల పంపిణీ చేస్తుంది కాబట్టి 3 రాష్ట్రాల ప్రతినిధులు అందులో ఉంటారు. అట్లా ఏ ప్రాజెక్ట్ అయితే ఇబ్బందులకరంగా ఉంటుందో ఆ ప్రాజెక్ట్ మీదనే కమిటీ ఉండాలి. కానీ ఇక్కడ మొత్తం అన్నింటి మీద వీళ్ళు మా పరిధి తీసుకురావడం అవసరం ఏంటి అసలు కేంద్రానికి? ఇప్పుడు నీటి మీద రాజ్యాంగం ఇచ్చిన హక్కు రాష్ట్రాలకు. మరి ఈ ప్రాజెక్టులను ఎందుకు అప్పచెప్పాలి? గెజెట్ ఏదైతే రిలీజ్ చేశారో అది కేవలం రాష్ట్రాలను అదుపులో పెట్టుకోవడానికి, తన గుప్పిట్లో పెట్టుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఏం చేసినా బీజేపీ అధికారంలోకి రాదు ఈ 2 రాష్ట్రాల్లో. కాబట్టి ఈ రెండింటిని ఎట్లా లొంగ తీసుకోవాలని చెప్పి ఒక కుట్ర బీజేపీది.